బీజేపీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. నిన్న పిల్లిపాకుల పెంచలయ్య ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. పెంచలయ్య బీజేపీ పార్టీ నాయకులకు చెప్పకుండా, ఎవరితోనూ చర్చించకుండా తనకు తానుగా వ్యక్తిగతంగా మాట్లాడారే తప్ప ఏ పార్టీ నాయకులకి ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. పెంచలయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ పెద్దలు పెంచలయ్యపై చర్యలు తీసుకుంటారు. జనరల్ సెక్రటరీ పదవిని నేను నుంచి తొలగిస్తున్నాం. నా బాధ్యతగా నేను పార్టీ నుంచి తొలగిస్తున్నాం. తర్వాత ఏంటంటే మన అన్న రవీంద్ర అన్నవాడు ఉన్నారు, ఈ మండల నియోజకవర్గ ఇన్ఛార్జి. దీని తర్వాత మన జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. వీళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలనో వీళ్ళు ఆలోచించి ఆ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఇది సమాగమకంగా నేను అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఇట్లాంటి ఆరోపణలు ఎవరు కూడా చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి చేయకూడదని మేము పెంచలేని కూడా మందలిస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాము. మొన్న బుధవారం రోజు పెంచలయ్య ఈ ప్రెస్ క్లబ్లో ఇచ్చిన ప్రెస్ మీటు ఇది పూర్తిగా పార్టీ విధానానికి వ్యతిరేకమైన చర్య. భారతీయ జనతా పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా ప్రెస్ క్లబ్బుల్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. ప్రతి మండలంలో మండల హెడ్ క్వార్టర్స్లో మాకు పార్టీ ఆఫీసులు ఉన్నాయి, అదేవిధంగా జిల్లా ఆఫీసులు ఉన్నాయి. జిల్లాల్లోనే మేము ఆఫీసుల్లోనే పెడతాం, కానీ ప్రెస్ క్లబ్బుల్లో పెట్టడం మా విధి విధానానికే తప్పు. అది జనతా పార్టీకి కానీ మండలంలో ప్రతి మండల నాయకులు మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాను. ఇది పెంచలయ్య గారు ఏదో ఒక ప్రోత్బలంతో చేశాడా లేదా అనేదైతే ఇంకా పూర్తి వివరాలు మాకు రాలేదు. ఇది కానీ పెంచలయ్యకి పుట్టిందే కాదు, ఇతను వెనక ఎవరో దీన్ని ఉండి చేయించారనేది మా పూర్తి విశ్వాసము. అదేవిధంగా ఈరోజు మండల ప్రధాన కార్యదర్శి బాధ్యతల్ని తొలగించడం జరిగింది. ఇది ఇంతే కాకుండా దీన్ని అతను పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తొలగించాలని చెప్పి, ఏ విధమైన షోకాజ్ నోటీసు లేకుండా తొలగించాలని చెప్పి మేము రాష్ట్ర పార్టీకి విన్నవించుకోవడం జరిగింది. దాన్ని తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర పార్టీది కాబట్టి రాష్ట్ర పార్టీకి క్రమశిక్షణ చర్యగా ఇతన్ని తొలగించమని చెప్పి ఈ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను కోరుకుంటున్నాను. ఇది సోమిరెడ్డి గారి మీద ఈ అసత్య ఆరోపణలు చేసి పార్టీని తప్పుదావ పట్టించడం అనేది ఇన్ని రోజులు పనిచేసిన మన పెంచలయ్య మాటల మీద నాకు చాలా బాధాకరంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్రమశిక్షణ చర్యలో ఇతను తొలగించాలని చెప్పి స్టేట్ పార్టీని కోరడం జరుగుతుంది.